ఆగండి, ఆగండి, ఆగండి నెట్టేమాకండి. అందరికీ మరణాత ఆగండి నెట్టేమాకండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? చిన్న సందేశం చెప్దామని అనుకుంటున్నానండి. దేవుడు మనందరిని దీవించును గాక. సందేశం ఏంటంటే, శత్రువులు సైతం ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, అది నా దేవుడు. అనండి అందరూ. నా దేవుడు. నువ్వు అందంగా ఉన్నావో లేవో, నీకసలు ఎలా ఉందో, అసల నీ పరిస్థితి ఏంటో, నువ్వు అసలు అందరికీ విరోధమైపోయి ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావేమో, ఇటువంటి పరిస్థితుల్లో గూడా ఎవరైనా ప్రేమించేవాళ్ళు ఉన్నారా అంటే నా దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఎంతసేపు ఫోన్‌లో పరిచయమయ్యే వారిని ఫోనును పట్టుకొని ప్రేమిస్తున్నారా? నిజమండి. చాలామందికి ఫోన్‌కి కనెక్ట్ అయిపోతున్నారు. ఫోన్‌లో పరిచయమైన వారికి కనెక్ట్ అయిపోతున్నారు. ఎంత మట్టుకు కరెక్ట్ ఇది? దేవుడు నీ కోసము చూస్తున్నారు. నువ్వెప్పుడొస్తావా అని ఆయన చేతులు చాపుతున్నారు. నీ భారమంతా ఆయన మీద వేసుకొని ఆయన మొయ్యాలనుకుంటున్నారు. నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నారు. నువ్వు మారుతున్నావా? దయచేసి మారదామండి. మనందరం మారదాము. నేను అందంగా లేను, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర పదవి లేదు, నాకేమీ లేదు, నన్నెవరు ప్రేమిస్తారని నువ్వు అడుగుతున్నావేమో ఒకేళ. నిన్ను ప్రేమించే నీ దేవుడున్నారు. నిన్ను పుట్టించిన నీ దేవుడున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అర్థమవుతుంది కదండీ! మనందరం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమని. దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే ఈ లోకములో అన్నిటిని సాధించగలుగుతాను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. దేనికి మీరు కనెక్ట్ అయిపోతున్నారు? లోక ఆశలకు కనెక్ట్ అయిపోతున్నారా? బంగారానికి, వస్త్రాలకి, డబ్బుకి కనెక్ట్ అయిపోతున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమకి కనెక్ట్ అయిపోదాము. దేవునిని, లోకాన్ని ప్రేమిస్తున్నారేమో, లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా దేవునిని ప్రేమించారంటే దేవుడు నీకు గుడారం తెరవబోతున్నారు అన్ని విషయంలో. దేవుడు మీకు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈరోజు చేశారని నమ్ముదాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరణాత.